ఈరోజు దేవుని యొక్క మాటలు. బేదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. బేదలు అనగా బలహీనులైనటువంటి వారు, ఆహారము లేక, వస్త్రము లేక, నిలువు నీడ లేక ఉన్నటువంటి బేదలు అయినటువంటి వారిని మనము కటాక్షించాలంటే వారి మీద కరుణ చూపించి, జాలి చూపించి వారికి మనము సహాయం చేసినట్లయితే, మనకు కలిగిన దానిలో మనం సహాయం చేసినట్లయితే తండ్రి అయినటువంటి దేవుడు కూడా మన ఆపద సమయంలో, మన అవసర సమయంలో, మన అక్కర సమయంలో ఆయన మనకు సహాయం చేస్తారు. ప్రియమైన చదువరి, నీవు కూడా ఇతరులకు బలహీనమైనటువంటి వారికి సహాయం చేసేటువంటి స్థితిలో నీవు ఉన్నట్టయితే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సమస్తమును ఆయన దీవించి ఆశీర్వదించి బలపరుస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించిన దాకా ఆమేన్. గడిచిన నెలంతా మీరు ఎక్కడ చెట్టు కాల్చి కాపాడుతండ్రి. 5వ నెలలో తండ్రి లేని వారికి పేదవారికి కలిగిన ఇంట్లో తండ్రి అయ్యా మరి ఆహారం పంచుకు విప్పిన కృపను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నాన్న ఇందులో ఎవరైతే ధన సహాయం చేసి ఉన్నారో తండ్రి, విప్పిన ప్రతి గుప్పిళ్ళు ప్రభావం వృద్ధులుగా ఫలింపచేయండి. అయ్యా మరి తండ్రి ఒక పూట ఆహారం కూడా లేక తండ్రి నాన్న మాకు చేయి చాపుకున్నటువంటి నాన్న స్థితిలో ఎవరైతే ఉన్నారో తండ్రి వారందరికీ నేను ఆహారం సమృద్ధిగా అందరికీ దినదినకు వర్ధిల్లుటకు మీ కృపను దయచేయండి. నీకు వందనాలు. ఇదిగో 50 మందిగా ప్రారంభించిన మా పరిచర్య తండ్రి అయ్యా దినదినము 100 మందికి 200 మందికి నా వృద్ధి చెందుటకు నీ కృపను దయచేయండి. చేసే పరిచర్యలో ప్రభా నాన్న అయ్యా ఫలభరితంగా ఎదుగుటకు నీ కృపను దయచేయండి ప్రభా. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా అయ్యా ఇది ఆగకుండా తండ్రి నాన్న మేము కంటిన్యూ చేయటకు నీ కృపను దయచేయండి. దేవా మీకు వందనాలు. ఇగో నన్ను వెళ్తుండగా వస్తుండగా మార్గం అంతట్లో నీ కృపని కాపుదల నుంచి మన వాతావరణం స్వాధీనపరచుకోమని, ఎవరికి ఎలాంటి ఎండదెబ్బ తగలకుండా మీరే సహాయం చేసి నడిపించమని అయ్యా యేసు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. దోషములను నీవు కనిపెట్టి చూచిన ఏ మనుష్యునికైనా నిలబడుట సాధ్యమా? దోషములను నీవు కనిపెట్టి చూచిన ఏ మనుష్యునికైనా నిలబడుట సాధ్యమా? అయినను నీయందు భయభక్తులు నిలుపా, అయినను నీయందు భయభక్తులు నిలుపా, దొరుకును నీ యొద్ద పాపికి క్షమాపణ. నీకేనా ఆనందగానమా లోకాల సార్వభౌమా? యేసుని శ్రేష్ఠ ప్రేమ నాపైన చూపిన నిన్ను పొగడతరమా? లోకాల సార్వభౌమా యేసుని శ్రేష్ఠ ప్రేమ నాపైన చూపిన నిన్ను పొగడతరమా? నీ ముఖమును నీవు నా నుండి దాచిన మేళ్లను రుచి చూస్తూ జీవించ సాధ్యమా? నీ ముఖమును నీవు నా నుండి దాచిన మేళ్లను రుచి చూస్తూ జీవించ సాధ్యమా? అయినను నీ వైపే కను దృష్టిని నిలుపా,
అయినను నీ వైపే కను దృష్టిని నిలుపా కలుగును నీ